మాది మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామం. నా పేరు కట్టమైన పాపారావు. మాది ఎంపీటీసీ మార్కెట్ డైరెక్టర్ని. ఈరోజు తెలంగాణ 2014 ముందు ఎట్లున్నది, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లున్నదో మరి ప్రజలు కొద్దిగా ఆలోచించుకోవాలని కూడా మరి చెప్తున్నాం. ఎందుకంటే ఆనాడు నీళ్లు లేక, నిధులు లేక, ఉద్యోగాలు లేక, మన ఉద్యోగాలు మన నిధులు మనకన్నా ఆనాడు మన తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రైతు కూడా ఇంట్లో పండుకున్న పొలాలు బండి మంచి అయినా చెడు అయినా నీళ్లు తెచ్చిండు, ఒడ్డు ఎవరూ లేనంత చేసిండు, ఇవన్నీ చేసిండు. ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ కూడా ప్రతి నిధులను ఇచ్చిండు. మా ఊరు కూడా 40 లక్షల రూపాయలు నిధులు ఇచ్చిండు. ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న నాళ్ళు ఏ రైతు కూడా మా ఊళ్ళో కనీసం ఒక బోరు వేసినోడు లేడు. మా ఊళ్ళో పొలాలు గాళ్ళు పట్టినాయి. అలాంటిది ఈరోజు రేవంత్ రెడ్డి అసమర్థం వల్ల సాగర్లో కూడా నీళ్లు ఉండి కనీసం ఆ నీళ్లు కాక ఒక నెల రోజులు ముందు ఇస్తే మా కాడ దాదాపు 30 లక్షల ఎకరాలు పండేది. ఆ నీళ్లు ఇవ్వకుండా అశ్రద్ధ వల్ల నీళ్లు పొలాలు ఎండిపోయినాక ఈరోజు ఖమ్మం మంత్రులకు భయపడి, ఈరోజు రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు భయపడి నీళ్లు తీసుకుపోయి కింది వాళ్ళకి ఇస్తాను. కానీ మాకు నల్గొండ జిల్లాలో కనీసం ఒక తూము లేపి ఒక ఎకరం పారింది లేదు. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్ని వాగ్దానాలు చేసిండో అన్ని చేసిండు. 2 నెలలు ఆగిరి, 4 రోజులు ఆగిరి 4,000 పింఛన్ ఇస్తాం, 4,000 పింఛన్ ఇస్తానని ఒక్క పింఛన్ ఇవ్వలేదు. రైతులకు ఏం చెప్పిండు? రైతుకు 500 రూపాయలు బోనస్ ఇస్తా, ఎంబటే 9వ తారీఖు నాడు ఇస్తారా అని చెప్పిండు. 2,000 పింఛన్ మీ ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ అన్నాడు. కళ్యాణ లక్ష్యం ఏమన్నాడు? కళ్యాణ ₹1,00,000 ఇస్తా, తులం బంగారం అన్నాడు. మీ అన్ని ఎడిపోయినాయి అని మరి ఆనాడు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధు వేస్తానని 750 కోట్ల రూపాయలు డబ్బులు అట్ట పెడితే ఆ 700 కోట్లు ఎమ్మటే వేస్తానని ఆ 700 కోట్లు రైతులకే వేయకుండా తీసుకుపోయి కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఆ నిధులని, ఈ డబ్బులు తీసుకుపోయి ఆ నిధులకు ఇచ్చి మరి రైతులకు రైతు బంధు ఇవ్వలేదు. రైతు బంధు ఇవ్వక రైతులు బాధపడుతున్నారు. మరి కేసీఆర్ మాటకి కేసీఆర్ దొంగ, ఆడు దొంగ, ఈడు దొంగ అంటాడు. కానీ మరి ఈయన దొంగ కాడా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకప్పుడు కుంభకోణాలు చేసింది. అయ్యాల ఎవరైనా ఇవాళ సంపాదించుకొని ఆయన మాటకి కేసీఆర్ చేసిండు. ఆయన మంచిగా చెడో చేసిండో. నువ్వు చేసింది ఏది? నువ్వు చేసి చూపెట్టాలి కదా. ఏమి చూపెట్టకుండా ఊగని అడ్డగోలుగా మాట్లాడి 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ కాపాడి 9 ఏళ్ళు పరిపాలన చేసి నిధులు ఇచ్చి మహారాజుగా వాడు బతికిస్తే ఈరోజు ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడు పద్ధతే. నువ్వు అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇవాళ నీ బల్బు మొత్తం కూడా చంద్రబాబు చేతుల్లో ఉంది. ఇవాళ చంద్రబాబు ఆడిస్తున్న నాటకమే. కానీ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి మా మనిషి అనుకుంటున్నా. కానీ రేవంత్ రెడ్డికి చంద్రబాబు మనిషి. చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తాడు. ఆయన అడుగుదాడల్లో వచ్చిన చంద్రబాబు రేవంత్ రెడ్డి చేయబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటే పోతుంది కానీ రెండో ఒకటేమీ లేదు. ఆనాడు ఏం చేసిండు? రైతులు అడిగితే గుర్రాలను పెట్టి తొక్కిచ్చిన చంద్రబాబు ఈనాడు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు ముసుగులో వచ్చి రేవంత్ రెడ్డి ఈడ ముఖ్యమంత్రి అయిండే కానీ ఇవాళ వాళ్ళని పట్టించుకుంటుండా? అది పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు నువ్వు పరిపాలన చేసి చూపెట్టు. కేసీఆర్ నేను కేసీఆర్ చేయలేదు, ఆయన వల్ల కాదు నేను చేసినని రుజువు చేసుకోగాని మీరు అనవసరంగా మాటలు మాట్లాడి ఇంతవరకు నువ్వు ఏ అభివృద్ధి చేసినావు? బస్సులో పిడి అన్నావు. బస్సులో పిడి ఎందుకు ఇచ్చినావు? కేసీఆర్ రైతు బంధు ఇస్తే ఉన్నోడికి ఇచ్చినని చెప్పి నువ్వు ఇవాళ పిడి బస్సు ఎవడెక్కుతున్నాడు? ఉన్నోడు ఎక్కకపోతే లేనోడు ఎక్కుతుండా? ఎవడెక్కుతుండే? ఇవాళ పేదవాడు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో కూలికి పోయేటోళ్ళు మా ఊళ్ళో దత్త 1600 ఓట్లు ఉన్నాయి. రోజుకి 50 మందే పోతారు బస్సుకి. కత్తిమల్లి అంత ఉద్యోగస్తులు ఇవాళ కార్లలో పెట్టి ఉద్యోగస్తులు బాగు చేస్తున్న బస్సు పిడిచి ఎవరిని బాగు చేసిన పేదవాడు ఎక్కుతుండా? పేదవాడు కూలికి పోతేనే 24 గంటలు పనికి పోతేనే ఆయన బోకెళ్తుంది. పిరి బస్సు పెట్టి ఎవరిని బాగు చేసినావు? ఇవాళ రైతు బంధు ఇచ్చినా ఉన్నోడికి ఇచ్చిన గొడవ చేసినావు. ఇవాళ పిరి బస్సు ఎవరికి పెట్టినా ఉన్నోడు ఎక్కట్లేదా? నువ్వు పొద్దున్న డిపోకురా తెలిసిద్ది నీకు. పేదవాడు ఎంతమంది ఎక్కుతున్నారు, ఉన్నవాడు ఎక్కుతున్నారు. నువ్వు బాగు చేసింది ఏముందా? ఏదో హాస్పిటల్ అని ఏ హాస్పిటల్కి ఏం చేసినావు?
ఒక పేషెంట్ని హాస్పిటల్ తీసుకపోతే కనీసం వాళ్ళు పట్టించుకునే దిక్కులేదు. నీకు 10 లక్షలు ఇచ్చినా 2500 మహిళల కన్నా ఇచ్చినవా? 4000 రూపాయలు పింఛన్ అన్నావు, ఎంబటే 4000 ఇస్తున్నావు. 9వ తారీఖు నాడు ఎంబడి రుణమాపన ఏం చేయలేదు. నీ చేత కాదు, చేత కాకపోతే చేతగానే చెయ్యి, నీ చేతనైన పని చేయని అనవసరం కేసీఆర్ని తిడితే మాత్రం ఊరుకునే లేదు. నువ్వు ఎక్కడికెక్కడ అంటగడతావు, నీ సంగతి తెలుసుకోవడం మీ అంత తేలికేం లేదు. కాకపోతే నీకు టైం ఇవ్వాలని మా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొన్నాళ్ళు ఆగిపోయింది కాబట్టి ఇప్పటిదానికి ఊరుకునిపించట్లేదు. నువ్వు ఇచ్చిన పథకాలు 600 పథకాలు చెప్పిన ఒకటి ఇయ్యలే. నిన్ను వదిలిపెట్టే ముచ్చటే లేదు. పార్లమెంటు ఎలక్షన్లో తుక్కుగా నువ్వు ఓడిపోతావు. నువ్వు అనుకుంటున్నావు కదా, తుక్కుగా ఓడిపోతుంది అనుకోరు. నేను 10 సీట్లు గెలుస్తున్నాను, నీ ముఖం 5 సీట్లు కూడా గెలలేవు. జనాలలో మార్పు వచ్చింది. ఒక్కొక్క రైతు 250 మంది చచ్చిపోయేది. అలా కేసీఆర్ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేస్తే కూడా 250 మంది చావలేదు. నువ్వు 2 ఏళ్ళనే 250 మంది చచ్చిదేవు. నన్ను పలకరించినవా? ఏ పొలం ఎండిపోయిన పొలాలు కడికాడికని పోయినవా? ఏంది ఇట్లా జరుగుతుందని నన్ను అడిగినవా? ఒక రైతును ఆదుకున్నావా? ఏం ఆదుకున్నావు నువ్వు? మాయ మాటలు చెప్పి నీ పదవులు కాపాడుకుంటానికే తప్ప ఆనాడంలో కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలు అందరూ కొనుక్కపోయారు. నువ్వు ఇవాళ కొనుక్కుంటున్నావా? ఆనాడు కేసీఆర్ తప్పు చేసిండు అన్నావు, మరి నువ్వు అదే రూల్ నువ్వెందుకు పోతున్నావు? నువ్వెందుకు తీసుకోవాల్సిన వచ్చింది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా ఎంబడి సీనియర్లు వాళ్ళందరినీ పెట్టి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళని ఎంపీ సీటు నిలబెడితే నీకు గతి లేదు. నువ్వు దమ్ముంటే నువ్వు గెలువు. అయ్యా కేసీఆర్ అది చేసిండు, ఇది చేసిండు, మా ఎమ్మెల్యేని తీసుకుపోయిండు, ఆడు దొంగ బొంగ. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు సంసారివా? మరి నువ్వు కూడా నువ్వు సక్రంగా ఉండాలబ్బా. నువ్వు సక్రంగా ఉండి ఎదుటో నానాలి. ఎవరినో నువ్వు ఆడేంది పదవులు తీసుకున్న వాళ్ళు అయ్యా రంగ బొంగని అందరినీ ఇవాళ చేర్పించుకుంటుంటివి. నీ పదవి కాపాడుకోవాలి. నా పదవి ఆడబోతుందో ఈ తిరుగుబాటు చేస్తే నా పదవి పోద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుక్కొని కాపాడుకుంటున్నావు. కానీ నువ్వు నువ్వు జాగ్రత్త ఉండు. కేసీఆర్ అని కూడా అభివృద్ధి చేయి. కేసీఆర్ కంటే ఎక్కువ చేసినాక నువ్వు ఎన్నో మాట్లాడుతూ వింటావు. కానీ నువ్వు 14 పథకాలు పెట్టిన ఇవన్నీ ఇచ్చిన దాకా నేను ఎంబడబడతాం, ధర్నాలు చేస్తాం, అసలు మొత్తం ముట్టడి కూడా అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తాం. నేను వదిలిపెట్టే ముచ్చట్లేదు. ఎందుకంటే నీకు టైం ఇవ్వాలని మీ రోజులు ఆగుతున్నావు. ఆగే ముచ్చటే లేదు. మీకు టైం అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్లో బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. నువ్వు ఏదో ఆపు తీసి పలుకుంటున్నావు తప్ప నువ్వు చెత్తగా ఓడిపోతావని చెప్పి ఈ కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ. అయితే ఎమ్మెల్యే భాస్కరరావు గారు ఈరోజు మిర్యాలగూడ నాకు దాదాపు 58 సంవత్సరాలు నేను మిర్యాలగూడ కూడా రాజకీయంగా చేసి ఎప్పుడూ చేయనంత అభివృద్ధి భాస్కరరావు గారు చేసిండు. ఏ ఊరికైనా ఏ సందైనా అంత అభివృద్ధి చేసి ఇవాళ భాస్కరరావు ఆడెవడో ఆంధ్ర నుంచి వచ్చి ఆడ అన్నం పెట్టంగానే రైతు బంధు ఇచ్చిండు, రైతు బియ్యం ఇచ్చిండు, కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు, ఏది పడితే అది ఇచ్చిండు. ఈ నైట్ రైతు బియ్యం ఇచ్చిండు. హాస్పిటల్లో పోతే బీమా ప్రతి ఒక్కడు ఇవాళ భాస్కరరావు చేసిన అభివృద్ధి ఎవరు కూడా చేయలేదు. ఏ మగోడు కూడా. భాస్కరరావు గారు 9 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నందికొండ సాగర్ ఏడకపోతే నైట్ తూము తీస్తే పక్కచ్చినోడు ఇవాళ పోలీసు వాళ్ళని పెట్టి తీసుకుపోతుంది. అదే భాస్కరరావు పోయినసారి వడ్లమ్మినిస్తే పోలీసు డిఎస్పీని పెట్టి వడ్లమ్మిచ్చిండు. 2800 2900 వడ్లమ్మిన ఒట్టి ఇవాళ 2000 పోయినట్టు అడిగాల. అసలు అడిగినోడు ఎవడు ఉండాడా? ఎవడన్నా అడుగుతుండా? భాస్కరరావు ఎమ్మెల్యే నిలబడి ఎస్ఐ డిఎస్పీని పిలిపించి ఒడ్డు పోచి అమ్మిచ్చిండు. దగ్గర ఎవడైనా బిల్లు ఇవ్వకపోతే ఇప్పించిండు. నేనే పోయినా నాకే ఇప్పించిండు బిల్లు ఇట్లా ఇవ్వలేదని. మరి ఈనాడు ఈ లోకల్ ఎమ్మెల్యే ఏమైనా పట్టించుకుంటుండా? ఆయన ఏదో వచ్చిండు, పదవి సంపాదించుకుంటూ పోతుండు, హైదరాబాద్లో బంతుండు, నల్గొండలో బంతుండు. ఇక ఆయనకు అదే పని. ఏం పని చేస్తుడు? ఒక రైతు మరి ఏడుందో లోకల్ ఎమ్మెల్యే మంచిది చెడేది. మరి రైతులు ఎట్టబత్తారు? మరి పొలాలు ఎండిపోతున్నాయి. ఏందని చెయ్యాలి. నీ చేతనైన వరకు చేత కాకపోతే ఊకో. మీరు మాజీ ఎంపీటీసీ, అప్పుడున్న రాజకీయానికి అప్పుడు కేసీఆర్ ఉన్న గవర్నమెంట్ గారికి ఇప్పటికి చాలా తేడా. 100 ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు చేయలేదు. ఎందుకంటే చేత కాదు వీళ్ళకి. పదవులు గుంజుకోవటం అయిగో ఇవాళ ఎంపీ సీట్ కోసం కోటరెడ్డి వెంకరెడ్డి గలపడుతుండు, కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గలపడుతుండు. పదవులే గలపడతారు. వాళ్ళు ఈ అభివృద్ధి చేసేది అవసరం లేదు వాళ్ళకి. మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ బాగుపడాలి. దయచేసి మొన్న ఏదో మిస్ అయ్యారు కానీ దయచేసి మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రావు, కేసీఆరే నిలబడాలని మాత్రం ఎంపీ సీట్లకు కేసీఆర్ గెలిపించుకోవాలి. ఏదున్నా ఉద్యమం కేసీఆర్ ఉన్నానే మన తెలంగాణ లేకపోతే కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. ఆడేవాడు ఆయన తెచ్చిన ఈయన తెచ్చి మీను ఉద్యమం చేయొద్దా? ఈయన ముందరుండి అయ్యాలి నిరాధ దీక్ష చేయొచ్చు కదా. మరి ఇవి అయ్యాలా? రేవంత్ రెడ్డి ఆడమైనాడు అయ్యాలా? కేసీఆర్ ఎన్నడన్నా తెలంగాణ గురించి మాట్లాడిండా రేవంత్ రెడ్డి? చంద్రబాబు చెప్పినట్టు అయ్యాల.
ఇయ్యలేదు ఆ కాంగ్రెస్ వాళ్ళకి అది శాతకాకి ఈయన వచ్చి అల్ల చేరి నేను అంటుండే కానీ ఆయన బొంద ఆయన వల్ల ఏది కాదు నీ ఖబర్దార్ కేసీఆర్ని తిడతామని ఒప్పుకుని తన వల్లకి పోవు అంతవరకైనా ఒక పెద్ద మనిషి ఒక 19 సంవత్సరాలు ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని తిరగడం మాత్రం ఒప్పుకో నీ సంగతి నువ్వు ఇచ్చిన ఈ పథకాలు మొత్తం ఇచ్చిన దాకా నేను ఎమ్మడబడతా నిన్ను వదిలిపెట్టే ముచ్చటే లేదు పార్లమెంట్ ఎన్నికలు దయచేసి మళ్ళీ మోసపోకిరి కేసీఆర్గా ఉండు తెలంగాణ మంచిగా ఉండాలంటే కేసీఆర్ పెట్టిన ఎంపీ సీట్లన్నీ మనం గెలిపించుకోవాలి కేసీఆర్కి మనం అండగా ఉండాలి తప్ప మీరు మాయ మాటలు చెప్పొద్దు రేవంత్ రెడ్డి ఎన్నాళ్ళున్నా చంద్రబాబు చేతులు ఇరికేది కూడా రేవంత్ రెడ్డి తప్ప అంత తప్ప ఏం లేదు దయచేసి మీరు ఆలోచించుకొని టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఇటు కట్టిపోయిన పాపరావులు 3